కృష్ణా గోదావరి నీళ్లు డేంజర్. నీళ్ల స్థాయికి మించి ప్రమాదకర కోలిఫామ్ బ్యాక్టీరియా. సిడబ్ల్యూసి రిపోర్ట్. కృష్ణాకి మానవ వ్యర్థాలు, గోదావరిలోకి పారిశ్రామిక వేస్టేజీ. ఖమ్మం జిల్లాలో 32 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా. ఈ నీళ్లు స్నానానికి, పశువులు తాగడానికి కూడా పనికిరావని వెల్లడి. చూడురి, గతంలో ఒక ఆయన 111 జీవో తెస్తే 111 జీవోని రద్దు చేసుకుంటా ఏం చెప్పిండంటే, కృష్ణా గోదావరి జలాలు వస్తున్నాయి మనకు, ఈ గండిపేట నీళ్లు, ఉస్మాన్ సాగర్ ఇవన్నీ నీళ్లు మనకు వద్దులే అని చెప్పేసి అక్కడ ఉన్న భూములని, క్యాష్మేట్ ఏరియాని మొత్తం కబ్జాలు చేసుకోరి మనోళ్ళు, ఎక్కడికక్కడికి ఇల్లు కట్టేసేరి, ఇక కొద్ది రోజులైనా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని కూడా మనకు అవసరం లేదు ఇవి హైదరాబాద్కు, ఈ తాగునీరు జలాశయాలు మనకొద్దు అని చెప్పేసి 111 జీవో ఎత్తేసిండు. ఆ మహానుభావుడు ఎవరంటే ఆ కేసీఆర్. ఇక్కడ చూస్తేనేమో అవి పశువులు తాగుతుంది కూడా పనికిరావు నీళ్ళు. అటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. కొన్ని కంపెనీల వ్యర్థాలు అందులో కలుస్తున్నాయి. కృష్ణాల, గోదావరిలో ఎక్కడ ఉంటే అక్కడ లైన్లు కలుపుతున్నారు. ఈ రకంగా పనిచేస్తున్నారు. గంగా నదిలో కూడా ఇదే పరిస్థితి. గంగా నది కూడా ప్రక్షాళన చేసిండ్రు 22,000 కోట్లు పెట్టి. ఎవరు? కేంద్రం, మోడీ సర్కారు. మరి గంగా నదిలో మరి 22,000 కోట్లు పెట్టి దాన్ని ప్రక్షాళన చేసిన మోడీ, మరి దాంట్లో అక్కడ తోళ్ళ కంపెనీలు ఉన్నాయట, కొన్ని కెమికల్ కంపెనీలు, తోళ్ళ కంపెనీలు, అవి డైరెక్ట్ దాంట్లోకే కలుపుతారు వ్యర్థాలు. దానివల్ల ఆదాయం 6,000 కోట్లు ఉంటుందట. 6,000 కోట్లలో వీళ్ళకు ట్యాక్సులు వస్తుంటాయి కాబట్టి దాన్ని అట్లనే పెట్టిర్రు. దాన్ని బంద్ చేపిస్తే గంగానది శుభ్రమైనట్టే. దాన్ని బంద్ చేపించకుండా వీళ్ళు గంగానది ప్రక్షాళన 22,000 కోట్లు మింగిర్రు. మళ్ళీ యథావిధిగా వ్యర్థాలు అందులో కలుపుతున్నారు యూపీ దగ్గర. మరి అంటే ప్రజల సొమ్ము కదా, ఎటుపోతే మనకేంది, ప్రజలు అందరు పట్టించుకోరు కదా, అందరికీ తెలియదు ఇవన్నీ. ఈ తోళ్ళ కంపెనీ వాళ్ళు, ఈ కెమికల్ కంపెనీలు మొత్తం ఇలా వ్యర్థాలు కలుపుతున్నారు అనేది ప్రజలకు అందరికీ తెలియదు. ఇప్పుడు అది తెలిసి చెప్తున్నారు. వారి కంపెనీలని వాళ్ళని బంద్ చేయించి అక్కడి నుంచి వ్యర్థాలు తీసుకుపోయి ఎక్కడనో సముద్రంలో డైరెక్ట్ కలుపుకోరి అని చెప్పేసి దాన్ని క్లోజ్ చేపిస్తే నువ్వు గంగానది ప్రక్షాళన కూడా అవసరం లేకుంటుండే కదా. ప్రజల సొమ్ము 22,000 కోట్లు మిగులుతుండే కదా. ఆ పని చేయలే. ఎందుకంటే మరి ఆ 22,000 కోట్లల్లో దగ్గర 10-15,000 కోట్లు మింగాలన్న ఉద్దేశంతో గంగానది ప్రక్షాళన పెట్టుకున్నారు. దాంతోపాటు అవన్నీ కట్టడి చేయాలి కదా. అవన్నీ కట్టడి చేస్తే సెట్ అవుతుంది. ఇప్పుడు ఇవి కూడా ఇదే పని అయింది. దీన్ని కూడా ఇప్పుడు ఆలోచన, ప్రభుత్వం ఏమేమి నిర్ణయాలు తీసుకుంటుంది, దీని చుట్టూ ఏమేమి కంపెనీలు ఉన్నాయి, ఎందుకు ఇంత వ్యర్థాలు ఇంట్లో కలుస్తున్నాయి అని చెప్పేసి ఇప్పుడు దీని మీద చర్యలు తీసుకునే పనిలో ప్రభుత్వం ఉన్నది.